వెల్కమ్ టు మై ఛానల్. జున్ను స్కూల్కి వెళ్ళింది. ఇట్స్ అనదర్ బిజీ డే ఫర్ మీ నౌ, and right now I am in my hospital OPD department. Today I wanted to share with you all about heart diseases and cardiovascular risk factors, especially in women. So ladies andaru, all the ladies, హార్ట్ ప్రాబ్లమ్స్ బాయ్స్లో, జెంట్స్లో ఆర్ మేల్స్లో ఎక్కువ అనేది మనం వింటాం జనరలీ. సో బట్ నౌ డేస్ దెర్ ఈస్ నో జెండర్స్ డిఫరెన్సెస్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ విమెన్ ఆల్సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో మీ అందరితో లేడీస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో కమ్ ఆన్, లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. సో లేడీస్లో ఎస్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్. ఇట్ ఈస్ specific to ladies because pregnancy is in ladies too. So ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ జనరల్గా 20-30% మందిలో వస్తాయండి. ఫస్ట్ వచ్చేది మనకు తెలిసింది బ్లడ్ ప్రెషర్. సో దాన్ని మనం జెస్టేషనల్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్షియా అని కూడా అంటాం. సో ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ వల్ల 2 to 4 fold ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్రానిక్ హైపర్ టెన్షన్ ఉంటుంది. క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ దిస్ హైపర్ టెన్షన్ విల్ కంటిన్యూ. సో 2 to 4 fold ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్రానిక్ హైపర్ టెన్షన్ ఉంటుంది, విచ్ ఇన్ టర్న్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఉండే డయాబెటీస్ మెల్లిటస్. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, డయాబెటీస్ వచ్చినప్పుడు ఇట్ ఇంక్రీజెస్ 8 times మోర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజెస్ ఫర్దర్ ఇన్ లైఫ్. ఇంకోటి ఒబేసిటీ. ఒబేసిటీ ఈజ్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. లావుగా ఉండడం, బరువు, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 25 ఉండడం అనేది ఒబేసిటీ కింద వస్తుంది. సో ఫర్దర్ రిస్క్ ఫ్యాక్టర్ అర్లీ ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటే లెస్ దెన్ 37 వీక్స్లోనే వెన్ మదర్ గివ్స్ డెలివర్స్ ఎ చైల్డ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో ప్రీమెచ్యూర్ డెలివరీ, లో బర్త్ వెయిట్ పిల్లలు పుట్టడము ఆర్ హై బర్త్ వెయిట్ పిల్లలు పుట్టడం, ఇవన్నీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కార్డియాక్ డిసీజెస్ ఇన్ ఏ ఉమెన్. ఇవి కాకుండా జెండర్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి, లైక్ విచ్ డిఫర్స్ ఫ్రమ్ మెన్. మెన్లో మనం చూస్తాం స్మోకింగ్, ఆల్కహాల్, ఏజ్ అండ్ ఆల్సో బీపీ, షుగర్, ఇవన్నీ కామన్. బట్ లేడీస్లో స్పెసిఫిక్గా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమో ఒకటైతే మనం చూసుకున్నాం, దట్ ఈస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా ఏంటి అంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్. ప్రీమెచ్యూర్గా మన పీరియడ్స్ అనేది ఆగిపోవడం. జనరల్గా 45 years దాటిన తర్వాత మెనోపాజ్ విల్ బి అటైన్డ్. బట్ కొంతమందిలో ప్రీమెచ్యూర్గా అంటే 35 years కానీ లెస్ దెన్ 30 years కానీ మెనోపాజ్ అచీవ్ అవుతారు. అప్పుడు ఈస్ట్రోజన్ అనే ఒక ప్రొటెక్టివ్ హార్మోన్ ఏదైతే మన లేడీస్లో ఉంటుందో విచ్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ దట్ గెట్ రెడ్యూస్డ్ when menopause is achieved. So that is one of the risk factor in ladies. ఇంకొకటి ప్రీమెచ్యూర్ ప్యూబర్టీలో అర్లీగా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వడం. అంటే పిల్లల్లో మనకి 13 yearsకి మెన్స్ట్రుయేషన్ అయితే అర్లీగా 11 yearsకి మెన్స్ట్రుయేట్ అవ్వడం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫీమేల్స్. ఇంకొకటి యాజ్ వి నో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది కామన్లీ ఇట్ ఈస్ ఇన్ ఫీమేల్స్ ఓన్లీ విల్ సీ, లైక్ ఏఎన్ఏ పాజిటివ్ రావడము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, ఇట్ ఈస్ కామన్ ఇన్ ఫీమేల్స్కి. సిస్టమిక్ స్క్లీరోసిస్, ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, రేర్ డిసార్డర్స్ ఉంటాయి. సో విచ్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ఫీమేల్స్. దెన్ ఒబేసిటీ. ఒబేసిటీ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి. ఆఫ్టర్ డెలివరీ సి లేడీస్, మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై క్లినిక్, దే కమ్ విత్ ఒబేసిటీ. దే ఆస్క్ మీ, మ్యామ్ ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా టు రెడ్యూస్ అవర్ వెయిట్? ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ ఎనీ మెడికేషన్స్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి. మంత్లీ అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి టు మెయింటైన్ యువర్ బిఎంఐ విత్ ఇన్ లిమిట్స్. సో ఒబేసిటీ అనేది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిసార్డర్స్. అండ్ ఈవెన్ ఇన్ లేడీస్ వి సీ ఆఫ్టర్ డెలివరీ అంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం దాన్ని. ఆఫ్టర్ డెలివరీ లాట్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీ విల్ బి దేర్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజెస్. ఆఫ్టర్ డెలివరీనే కాకుండా కూడా జనరల్గా ఉండే డిప్రెషన్ ఆల్సో వీ నీడ్ టు ఫైట్ అండి. సో లేడీస్ ఆల్ ఐ ఫీల్ మనందరం ఆల్ ద లేడీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బికాస్ వీ రేస్ చిల్డ్రన్. రేజింగ్ లైఫ్ ఈజ్ అ డిఫికల్ట్ థింగ్. సో ఆల్ ఆర్ స్ట్రాంగ్ బై mentally. Just we have to train ourselves to fight the depression which comes in our way. So please fight depression, anxiety, so that you keep your heart healthy. And that's a regular walk చేయడము,
physical activities, ఇవన్నీ risk factors in women. సో దేర్ ఆర్ ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్. డెలివరీ అయిన వాళ్ళు, డెలివరీలో బీపీ షుగర్ ఉన్నవాళ్ళు అర్లీగా అంటే లెస్ దెన్ 3 months ఆఫ్టర్ డెలివరీ టు 12 months ఆఫ్టర్ డెలివరీ. సో దిస్ అప్ టు 12 months, 3 months 12 months వరకు దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ పీరియడ్ ఇన్ విచ్ యూ నీడ్ టు adopt some preventive strategies which will keep your heart healthy, which will prevent from you getting a heart stroke or a normal stroke, and it will keep your heart healthy. So all this ఏదైతే మనం కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనుకుంటున్నామో, హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిలియర్ అనుకుంటున్నామో, ఆల్ దిస్ ఇస్ ప్రివెంటబుల్ అండి. మోస్ట్ ఆఫ్ దమ్ 80 to 90% ఇస్ ప్రివెంటబుల్. సో వాట్ ఆర్ ద ప్రివెంటివ్ స్ట్రాటజీస్? సో లెట్ మీ టెల్ యూ సమ్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్. సో ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఏంటంటే రెగ్యులర్లీ యూ నీడ్ టు స్క్రీన్ యువర్ సెల్ఫ్. కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పాను ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో అండ్ after pregnancy also, you need to regularly screen yourself for all these risk factors. BP control lo unda, sugar control lo unda, cholesterol levels control lo unda, మీ body mass index and your obesity weight, how is it in control? ఇవన్నీ మీరు రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి యూ నీడ్ టు స్క్రీన్ యువర్ సెల్ఫ్. జనరల్గా పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే ఆఫ్టర్ డెలివరీ ఓన్లీ 40% ఆఫ్ ద ladies will come for this screening, as we see. So I advise all the women, all the postpartum women, please get yourself screened at least 6 monthly, because first 1 year anedi it is a very critical period. So when you screen yourself, the doctor will give you advice as how to keep yourself healthy and achieving healthy weight, healthy diet, healthy mental strength, removing fighting stress, anxiety. All this will prevent heart disease in itself. So this is very simple andi, very very simple. So that's why in the simple matter kuda manam, if we do not keep it in our brain, we will lose it. We'll get affected and our heart will get weak. So with this I will finish this. I hope you all understood. I am extremely happy to share this with you all, and in my next video I would like to explain in detail like what are the risk factors and em achieve cheyali to keep a healthy heart. So with this I would like to end, and I hope you all keep yourself healthy and maintain a healthy living. Thank you all, love you all. Please like, share and subscribe to my channel for more videos.